ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. ఏంటి మమ్మీ ఎవడీడు? రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఆపుకోలేకపోతున్నాను రా. అసలు ఏ రకంగా నువ్వు రేపు ఎలక్షన్లో నువ్వు కనపడవు, ఎందుకంటే లోపల ఉంటావు. అందుకని నువ్వు చూడటం చివరి ఎలక్షన్ నేను చేసింది. నాకు అర్థం కాలేదు సార్. రేపు సంత జైల్లో ఉంటావు, ఇంక నీకు ఇది లేదు. ఎందుకంటే తన సుప్రీంకోర్టు నుంచి కూడా అది బెయిల్ పోద్ది. ఇక్కడ ఇది లిక్కర్ స్కామ్లో లోపలికి వెళ్ళిపోతావు. నువ్వు చూడలేవు కదా, అందుకని నువ్వు చివరి ఎలక్షన్ అంటున్నావు. నువ్వు చూసలేదు, నువ్వు చూడలేవు కాబట్టి చివరి ఎలక్షన్ అనుకుంటున్నావు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు బతికున్నంత కాలం గవర్నమెంట్ ఉంటుంది, ఆయన ఇదే కూటమి ఎప్పుడూ ఉంటుంది. అది అంతకంటే ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకుంటే ఇంకా నువ్వు ఉంటావు, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా పోతావు. అది ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకుంటే ఇంకా నువ్వు ఉంటావు, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా పోతావు. అది అంతకంటే చెప్పేది ఏం లేదు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. నువ్వు ఇప్పుడు మాట్లాడి కూడా మనీ సినిమాలో బ్రహ్మానంద కూడా టైప్ అయిపోయాను. ఇప్పుడు మనీ సినిమాలో బ్రహ్మానంద కూడా అంటాడు, నేను ఎవరిది నెల్లూరు పెద్దారెడ్డి అంటాడు. నువ్వు ఎవరు పులివెందుల పెద్దారెడ్డి అనుకుంటున్నావు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు సినిమా బ్రహ్మానంద జోకర్ లాగా అయిపోతావు. అయ్యాను మానుకుంటే బాగుంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంత మాట అంటారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉభయ రాష్ట్రాలు కాకుండా ఈ రాష్ట్రానికి కూడా తన సేవలో ఉపయోగించినటువంటి వ్యక్తి. అవును, క్లియర్ గా ఉందిగా. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అతను నోటంట మాట, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నావు, బహుశా ఇదే నీకు చివరి ఎన్నికలు, రామకృష్ణ అనుకుని ఉండని చెప్తున్నటువంటి మాటలు. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు ఏమైనా కాలజ్ఞాని కాదు, మీరు బ్రహ్మం గారు కాదు. సరిపోయింది. ఈరోజు మీరు మాట్లాడేసి అబ్బాకులు చబ్బాకులు మాట్లాడేసి ఇవిరే నీకు చివరి ఎన్నికలు, నీకు టైం దగ్గర పడిపోయింది, నువ్వేదో రకంగా అయిపోతావు, లేకపోతే నేను ప్రజలు విస్మరిస్తారని చెప్పనందుకు నువ్వేమీ బ్రహ్మంగారు కాదు, నువ్వేమీ కాలజ్ఞానం కాదు, నువ్వేమీ జీసస్ కాదు, అల్లా కాదు, రామ్ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఆఖరి ఎలక్షన్ అయింది. ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి చూసే పులివెందుల్లో ఓటింగ్ జరిగింది. అంటే రామకృష్ణ అనుకుని జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటే మంచిదని నేను అభిప్రాయం. రామకృష్ణ అని మీ డాడీకి ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన కొంతవరకు మంచి రాజకీయం చేశాడు రాజశేఖర్ రెడ్డి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీలాగా చెత్త రాజకీయం చేయలేదు. 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి తీసుకెళ్లిపోయావు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికే ఎక్కడ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఈయనకేందంట బాధ, ఈయనకేందంట అసలు ఇబ్బంది ఏందంట నాకు అర్థం కావట్లేదు. తెలీదమ్మా.
ఆయన కూర్చోవచ్చుగా హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూర్చోడంట. ఆయన నరకానికి పోతాడంట, ఈయనేందో స్వర్గానికి పోతున్నట్టు. గజాల గారు కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? రామకృష్ణతో ఈయనకెందుకు, ఈయన ఇది అనుకుంటా కూర్చుంటాడా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఎందుకు ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అది? కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్గా బ్రెయిన్ దోబింది. ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. అందుకే ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. ఎందుకు అడుగుతుంటానిక? కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. చాలా గొప్ప పని చేశావు. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. నమస్కారం. చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.